ప్రాంప్టింగ్ చేసుకోవాలి కదా వాళ్ళకు. ప్రజల మీద సంక్షేమం కంటే, ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క మంచి కంటే వాళ్ళ యొక్క సొంత లాభం కోసమే ఈరోజు అక్కడ ఉన్న బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు పనిచేస్తున్నాయి. ఈరోజు అంబేద్కర్ మీద మాట్లాడడానికి అమిత్ షాకి అసలు ఏమైనా జ్ఞానం ఉందా? అంత సీనియర్ ఒక లీడర్గా, ఒక 10 సంవత్సరాలు అధికారం చెలాయించిన ఒక బీజేపీ నాయకుడిగా తన ఆ విధంగా మాట్లాడము అంటే దేశమంతా ఏమైపోవాలి, అల్లకల్లంలో అయిపోవాలా? మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ గారు ఎంత మహనీయుడు. నేను ఒకటే చెప్తున్నా, గుడి కంటే బడి మేలు అనేది ఒకటి మనం నేర్చుకోవాలి నీతి. అంటే మనం దేవుడికి మొక్కమని అందరము భారతీయులము, దేవుడు అంటే రకరకాల దేవతలను మొక్కుతూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. కానీ గుడి కంటే బడి మేలు అనేది మర్చిపోయిందా అమిత్ షా? ఈ రోజున రాబోయే పౌరులకు ఏం చెప్పదలుచుకున్నాడు? రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని ఇక్కడ కేసీఆర్ కూడా ఒకనాడు అన్నాడు ఏమని, రాజ్యాంగాన్ని మనం మారుదామనేసి. ఆ రోజు కూడా చెప్పులతో కొట్టడం జరిగింది కేసీఆర్ గారిని. మళ్ళీ ఈరోజు అమిత్ షా కూడా అదే మాట్లాడుతున్నా. అంటే వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? వీళ్ళకి రాజ్యాధికారం ఎక్కువైపోయిందా? ఎక్కువైపోయి ఇలాంటి మాటలు వస్తున్నాయా? రానున్న రోజుల్లో అటు బీజేపీని, టీఆర్ఎస్ను ప్రజలు వాళ్ళు తరిమి కొట్టే రోజులు ఆసన్నమైన ఈ విధంగా తెలిసిపోతుంది. సో బీజేపీ ఆలోచన విధానం ఎలా ఉందంటారు? లేక దళితుల పైన కొరడా చూపిద్దామనే విధానంలో నేను అంబేద్కర్ అనేది, రాజ్యాంగం అనేది అన్ని వర్గాలకు, సామాజిక వర్గాలకు సంబంధించింది. ఓన్లీ దళితులని కాదు, ప్రతి పౌరుడికి కూడా రాజ్యాంగం వర్తిస్తుంది. రాజ్యాంగంలోని నిబంధనలే ఈరోజు మహిళలు కావచ్చు అందరూ సురక్షితంగా ఉన్నారంటే రాజ్యాంగమే. ఈరోజు ఈ ముందుకు వస్తున్నామంటే రాజ్యాంగమే. ఈరోజు అమిత్ షా ఈరోజు ఆ పీఠం మీద కూర్చుంటే రాజ్యాంగమే కదా, ప్రధాన అయిందంటే రాజ్యాంగమే. రాజ్యాంగం లేకుండా నువ్వు ఎక్కడ ఏం చేయగలుగుతావు? దేశంలో వేరే వేరే దేశాల నుంచి కూడా రాజ్యాంగంలో మనం పొందుపరచను సూచనలు చాలా ఉన్నాయి. రాజ్యాంగాన్ని చూసి చాలా నేర్చుకోవాలి. రాజ్యాంగం నుంచి ఎవరు మాట్లాడినా కూడా ప్రజలు చెప్పులు తొడగొడతారు వాళ్ళని. కాంగ్రెస్ ఒక ముఖ్య డిమాండ్ ఏంటి? ఎప్పుడు కూడా ఇప్పుడు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎప్పుడు కూడా వాళ్ళు రాజ్యాంగం మీదనే పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే మాకు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మళ్ళీ పట్టం కట్టిలు అనేసి ఒక విర్రవీగుతున్నారు. మేము కాంగ్రెస్ నుంచి ఇక ముందు అమిత్ షా కానీ, మోదీ కానీ ఎవరైనా కూడా రాజ్యాంగం గురించి కానీ, దళితుల గురించి కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ నుంచి మేము ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. అమిత్ షా రాజీనామా చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం.